హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోస్ట్రీ కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పొయ్యి మీద పానం అనేది పెట్టుకొని దాంట్లో ఆయిల్ అనేది వేసుకోండి, మీకు తగినంత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పసుపు 1/2 టీ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలండి. చూడండి, పసుపు వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆల్రెడీ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నానండి నేను. ఆయిల్ అనేది బాగా కాగింది, చూసారు కదండి. ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి వేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం కలపాలండి, ఆయిల్ అనేది దానికి బాగా పట్టాలి కాబట్టి. సో బీరకాయ కూర అనేది చాలామందికి ఇష్టం ఉండదు, బట్ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా నచ్చుతుంది. మీరు పిల్లలకి బాగా అలవాటు చేయండి, ఎందుకంటే బీరకాయలో చాలా మంచివి ప్రోటీన్స్ అవి ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. డాక్టర్స్ కూడా ఎక్కువ చెప్తారు బీరకాయ కర్రీ అనేది ఎక్కువ తినమని చెప్పి. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలండి. మేము రాక్ సాల్ట్ యూస్ చేస్తాం కాబట్టి అది వేసుకుంటాం. మీరు ఏ సాల్ట్ యూస్ చేస్తారో దాన్ని బట్టి వేసుకోండి. మీకు తెలియాలని చెప్పి స్పూన్తో చూపిస్తున్నానండి, నాకైతే చేత్తో అలవాటు ఎంత తగినంత వేయాలని. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ 50% మగ్గిపోయినాయి, చూస్తున్నారు కదండి వీడియోలో కనిపించే విధంగా. ఇప్పుడు బీరకాయ ముక్కలు అనేది కూడా అందులో వేసుకోవాలండి. ఈ కర్రీకి వాటర్ వేయకూడదండి, వాటర్ వేయడం వల్ల ఏంటంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, సో అదంతా వచ్చేస్తుంది అనమాట. మీరు వాటర్ వేస్తే ఇంకా పేస్ట్లో అయిపోద్ది కర్రీ. సో చూసారు కదండి, ఇప్పుడు బీరకాయ ముక్కలన్నీ వేసేసి దాన్ని బాగా కలుపుకోవాలండి మనం. అంటే 50% మగ్గిన తర్వాత ఎందుకు వేసామంటే ఆనియన్తో పాటు ఈక్వల్గా బీరకాయ ముక్కలు కూడా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా వచ్చేసింది, మీకు దానివల్ల కనిపించట్లేదు బట్ వాటర్ అంతా వచ్చేసిందండి. అంటే మూత తీయగానే ఆవిరి అనేది వస్తుంది కదా, సో ఆవిరి వల్ల మీకు వీడియో క్లారిటీగా కనిపించట్లేదండి. ఇప్పుడు చూసారండి, మొత్తం వాటర్ అంతా వచ్చేసింది. ఇలా వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది మూత పెట్టి పక్కన పెట్టుకుంటే. అప్పుడు మనం కారం అనేది వేసుకోవాలండి. దీనికి 2 స్పూన్స్ కారం అనేది సరిపోతుంది. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. మాకైతే 2 స్పూన్స్ సరిపోతుంది. మేము రెగ్యులర్గా యూజ్ చేసే స్పూన్తోనే వేసుకుంటాను. చూసారు కదండి, కారం వేసిన వెంటనే అలా కలపాలి. చూడండి, పిల్లలకు కూడా బాగా అలవాటు చేయండి బీరకాయ కర్రీ తినడం. బాలింత్రాలకు కూడా బీరకాయ కర్రీ ఎక్కువ పెడతారండి, బట్ చేసే ప్రాసెస్ అయితే ఇది కాదండి. ఎప్పుడైనా కర్రీ చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపోతే మళ్ళీ ఇంకోసారి అడ్జస్ట్ చేసుకోండి, నాకైతే సరిపోతుంది. మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నప్పుడు చూసారండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనం వేసిందంతా కూడా ఆ వాటర్తోనే బీరకాయ అనేది మగ్గించేయాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. మీకు కర్రీని బట్టి వేసుకోండి, మాకైతే అది సరిపోతుంది. గరం మసాలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. మీరు ఇంట్లో ఏ బ్రాండ్ అయితే యూస్ చేస్తారో అదే యూస్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ చూడండి. ఇప్పుడు కరివేపాకు అనేది వేసుకోవాలండి. కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ప్రతి కర్రీలో కరివేపాకు అనేది యూస్ చేస్తాను. సో ఇప్పుడు కరివేపాకు వేసుకొని బాగా కలిపి పక్కన ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీ అంత టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం వాటర్ అవి వేసుకోకుండానే మనం చేసేసుకోవచ్చు ఈ కర్రీ అనేది, చాలా ఈజీ అండ్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. హోమ్ ఫుడ్ అనేది చాలా మంచిది. చూడండి, ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, కర్రీ అనేది అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో, వెరీ ఈజీ అండి. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ. ప్రతి ఒక్కరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఈజీగా అవ్వాలంటే వేరే ప్రాసెస్ ఉందండి, ఈసారి మీకోసం అది కూడా చేసి చూపిస్తాను. చూడండి, మొత్తం కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది, మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఆయిల్ అంతా అలా పైకి రావడం వల్ల ఏంటంటే మనకి కర్రీ బాగా కుక్ అయిందని సిగ్నల్ అండి. అది మనకి బాగా తెలుస్తుంది అనమాట, ఓకే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది అని చెప్పి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.